ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున అంగన్వాడీ వర్కర్ నేను సీతామహాలక్ష్మి మాట్లాడుతున్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తుంది, కానీ అంగన్వాడీ వర్కర్లకు ఆయాలకు ఎటువంటి ప్రయోజనాలు లేవు. ఈ రోజు ఎన్ని యాప్లు చేసినా కూడా మేము ప్రభుత్వం చెప్పే పనులన్నీ చేస్తున్నాం, వ్యతిరేకులం కాదు. అయితే కనీస వేతనం 26,000 ఇవ్వాలని హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో అమలు పరిచినట్టుగానే మాకు అమలు పరచమని కోరుతున్నాము. అన్ని ఒకే యాప్ లో ఉండాలి. ఈ రోజు 5G సెల్లులు ఇస్తామన్నారు. అయితే ప్రభుత్వము గతంలో జగన్ గారి ప్రభుత్వంలో 42 రోజుల సమ్మెలో మా దగ్గరకు ప్రతి ఒక్క నాయకుడు వచ్చారు. మీకు ఇన్ని పనులు ఉన్నాయా? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, మినిస్టర్లకి, ప్రభుత్వ అధికారులకు అందరికీ తెలుసు. ఈ రోజు ICDS డిపార్ట్మెంట్ లో అంగన్వాడీ వర్కర్లు ఎంత పని చేస్తుందో వాళ్ళందరూ కనుక్కున్న అయ్యో మీకు ఇంత పని భారం ఉందా, మేము గెలిచిన తర్వాత మీకు ఈ పని భారాన్ని తగ్గిస్తాము, కనీస వేతనం 26,000 చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. మేము ఆ హామీ ప్రకారమే ఈ రోజు 2 సంవత్సరాలున్నర వెయిట్ చేశాము. ప్రభుత్వం ఇంకా మా మీద ఏమైనా దయదలిచి జీతాలు పెంచిందని ఎటువంటి చర్య తీసుకోలేదు. కావున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 26,000 కనీస వేతనం 26,000 ఇవ్వాలని చేస్తున్నాము. ఇది ఆరంభం మాత్రమే. ప్రభుత్వం మీద మేము ఇటువంటి ఉద్యమాలు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు వసుంధర, ANTC జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలిని, నంద్యాల జిల్లా అధ్యక్షురాలిని. మేము 42 రోజుల సమ్మె కాలంలో జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రచార సభలు నిర్వహించినారు ఎలక్షన్ తరఫున. మేమందరం అక్కడికి పోయి కలవడం జరిగింది. ఆర్లగడ్డ ప్రాజెక్ట్ అంతా ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది, మీ సమస్యలను నేను ఒక్కొక్కటి తీరుస్తానని. కానీ మాకే సమస్యలు తీర్చలేదు. ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారు కూడా, అఖిలప్రియ గారు కూడా గెలవక ముందు వచ్చి మాకు హామీలు ఇచ్చినారు, ఏమీ తీర్చలేదు. పెన్షన్లు ఇవ్వడానికి నెల నెల ఒకరింటికి పోతాడు, ఇల్లు కట్టిస్తాడు, చేపలు పెట్టిస్తాడు, అన్ని చేస్తాడు, వాళ్ళ కష్టసుఖాలు విచారిస్తాడు. కానీ 50 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఏం చేయాలనేది ఆయనకు తెలియదు. ఆయన పెద్ద మేధావి, కానీ మా కష్టాలు అయితే గట్టెక్కలేదు. పని భారం జగన్ ప్రభుత్వం కన్నా 2 పెరిగింది. మాతృవందనం మాకే 4 యాప్లు కలిపి ఇచ్చినాడు. ఆ సెల్లులు పనిచేయడంలే. ఇప్పుడు సెల్లులు ఇచ్చినాడు, కానీ మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. మేమంతా 10th ఇంటర్ వాళ్ళమే ఉన్నాము, కానీ సాఫ్ట్వేర్ అంత పని చేయిస్తున్నారు మాతో. మేము ఈ పనులు అయితే చేయలేము. మేము నిరంతర సమ్మెలోకి అయితే పోతాము. థ్యాంక్ యూ. మాకు జీతాలు పెంచాలి. 11,500 కనీస జీతము, గ్యాస్ వచ్చి 1,000 రూపాయలు. అంగన్వాడీ పిల్లలకు వండి పెడితే ఒక పిల్లోనికి 150 పైసలు ఇస్తారు. గ్యాస్, కూరగాయలు అన్ని అవి. మాకు జీతం కనీస అవసరాలు తీరనల్లా. లక్షల రూపాయలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తారు. మేము చచ్చిపోయినా మా దినాలకు కూడా ఇయ్యరు, కనీసం సెలవు కూడా ఇయ్యరు. మాకు కనీసము హెల్త్ బాగాలేక క్యాన్సర్ పేషెంట్లకు కూడా కనీసం మెడికల్ లీవ్ ఇచ్చి మాకు జీతాలు ఇవ్వడంలే. హెల్త్ కార్డులు కూడా లేవు. లక్షల జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు అయితే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మాకు కనీస సౌకర్యాలు కూడా లేవు. మాకు కనీస జీతం కావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.